రుకో రుకో. చూసారా గైస్, ఈ తిరగబడిపోయిన అంటే వాలిపోయిన లారీ పక్కన నుంచి ఒక టూరిస్ట్ బస్ అయితే వెళ్తుంది. అయితే దీని క్లచ్ ప్లేట్స్ ప్రాబ్లం అయితే ఉంది. ఇందాక వేరే బొలెరోల్లో వాళ్ళందరినీ ఎక్కించి పంపించడం అయితే జరిగింది. అయితే గైస్, ఈ డ్రైవర్ అన్న ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు కాబట్టి ఈ బండి కనీసం నిలబడింది, లేకపోతే తిరగబడిపోవాల్సిన బండి ఇది. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ బండి నిలబడిందో మీరు ఆలోచించండి. ఈ బస్సు అయితే ఆల్మోస్ట్ దాని పక్కన నుంచి అయితే వెళ్తుంది. రాసుకుపోద్దేమో అన్నంత భయంగా అయితే ఉంది. బట్ అందరూ కలిసి మంచిగా గైడ్ చేస్తున్నారు బస్ డ్రైవర్ అన్నని. సో అందుకే మ్యాక్సిమం నాకు తెలిసి వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. చూద్దాము ఇది ఎంతవరకు రాగలుగుతుందో. మధ్యప్రదేశ్ బండి ఇది. చూసారు కదా, మళ్ళీ రివర్స్ అయితే వెళ్తున్నాడు ఒకేసారి, పైకి ఎక్కలేదని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బస్సుకి అయితే క్లచ్ ప్లేట్లు వదిలేసినాయి. పాపం కింద నుంచి అలాగే తీసుకొస్తున్నారు. మరి లారీ పక్క నుంచి ఎలాగెళ్తుందో మరి చూడండి. మరి చూసారు కదా, ఇలాగైతే ఇరుక్కుపోయింది. అది వెనక్కి వెళ్ళాలి ఉంది. ఇప్పుడు చూద్దాం గైస్, ఇంకోసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా లారీ ఏ విధంగా వాలిపోయిందో. రుకో రుకో. ఆ బంపర్ని అయితే టచ్ అయిపోయింది అక్కడ. లారీ బంపర్ని అయితే బస్ టచ్ అయింది. గైస్, ఈ మై ఫ్రెండ్స్ అనమాట. ఇవి ఈ ఘాట్ రోడ్లో ఈ కుక్కలు మేము రాగానే మా దగ్గరికి వచ్చేస్తాయి, మాతో ఉంటాయి. మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాతో ఉంటాయి. ఇవి వాటికి బిస్కెట్స్ కానీ మేము అన్నం కానీ పెడతా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లోన్లీగా ఫీల్ అవ్వడానికి కారణం ఈ డాగ్స్ అనమాట. అవి మమ్మల్ని పసిగట్టేస్తాయి ఎక్కడున్నా సరే, ఇంక మాతోనే తిరుగుతాయి అన్నమాట. చూడండి గైస్, ఇంకోసారి అయితే ప్రయత్నిస్తున్నాడు అన్న. సూపర్, వండర్ఫుల్. जय श्री राम। अरे गोदावरी परिक्रमा के लिए जा रहे हैं। ये थोड़ा रुकावट आ गया बस के लिए। ओके, और सब जनता का ही है। ओके, अलाराम टीचर वाला। ఓకే బాయ్. బాబాయ్ గారు చూడండి మంచి జోష్లో ఉన్నారు. చూడండి భయ్య, ఇప్పుడైతే మళ్ళీ అశోక్ లైలాండ్ వస్తుంది. మరి అశోక్ లైలాండ్ ఒక్క దాంట్లో తిప్పేద్దా లేదంటే రివర్స్ కొడుతుందో మీరే చూడండి. మరి ఒక టర్నింగ్లో తిప్పేద్దా అనుకుంటున్నాను. ఇది జస్ట్ మిస్ భయ్యా. ఓ షిట్, జస్ట్ మిస్ భయ్యా. అదైతే వెళ్ళి దబ్బేయాలి మనం గుద్దుకుందును. మరి రివర్స్ అయితే కొట్టడం జరుగుతుంది. చూసారు కదా భయ్య, చాలా ఈజీగా తిప్పారు. చూసారు కదా పాపం హెల్పర్ అయితే రాయట్టుకునే వెళ్తున్నారు వెనకాల. హెల్పర్ చాలా కష్టం. చూసారు కదా, ఇది టాటా లారీ. ఇది కూడా రైస్ లోడ్. ఇది మరి ఇదేనా కొడుతుంది, ఇది కూడా కొడుతుంది. చూద్దాం మరి. ఇది మ్యాక్సిమం తిప్పేద్ది. ఇది చూసారా, మ్యాక్సిమం తిప్పేసింది. నీ డ్రైవింగ్ వచ్చానా? డ్రైవింగ్ వచ్చా నీకు?
చూడండి భయ్య, ఇప్పుడైతే టాటా లారీ వస్తుంది. మరి టాటా లారీ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరే చూడండి. ఓ అది అక్కడే డ్యాన్స్ వేసేస్తుంది అది. బాబు చూసారు కదా, హాయ్ అని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే బాగానే వెళ్ళిపోయింది, జుమ్మని వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇది టాటా బండి, రైస్ లోడ్. ఇది ఏం పద, ఇది గవర్నమెంట్ రైస్ అనుకుంటా. చూసారు కదా, బాగానే కొట్టి వెళ్ళిపోయింది. చూసారు కదా, అలాగే ఎడ్జ్లో నుంచి తిప్పుకొని వస్తే అప్పుడు ఇలా ఎక్కడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, సింగిల్ టర్నింగ్లో తిప్పిస్తారు. చూసారు కదా, ఇదైతే అశోక్ లైలాండ్. మరి ఇది రివర్స్ కొడుతుందో సింగిల్ టర్నింగ్లో తిప్పేద్దాం, చూద్దాం. మనం మాట్లాడే లోపుగా సింగిల్ టర్నింగ్లో తిప్పేస్తున్నారు వాళ్ళు. ఓ సప్ మంది తిప్పేశారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. జస్ట్ ఫర్ 15 సెకండ్స్లో వెళ్ళిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే టాటా లారీ. ఇది కింద కొట్టింది, ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది. మరి చూసారు కదా, ఎక్కడే పోతుంది సార్ ఇక్కడ వెనక్కి. హెవీ లోడ్లు కదా, దాన్ని బట్టి ఇది ఒక్కోసారి ఎత్తు కూడా, అందువల్ల ఎక్కట్లేదు ఇవి. థ్యాంక్ యూ. వీలైతే ఏ టర్నింగ్లో తిప్పారో చూద్దాం. మరి మ్యాక్సిమం రివర్స్ కొడతారేమో. తిప్పేశారు ఇది కూడా. సరే నేను చేస్తాను.